ఓం నమో వెంకటేశాయ. దేవేంద్రనీలనవమేఘ వినిర్జితాంగం పూర్ణేందుబింబవదనం శరచాపహస్తం సీతాసమేతమనిశం శరణం శరణ్యం చేతో మదీయమభివాంఛతి రామచంద్రం. నవమేఘము వలె ఇంద్రనీలమణి కాంతితో ప్రకాశించు స్వరూపము గలవాడు, పౌర్ణమి నాటి చంద్రుని వలె గోచరించేటటువంటి సౌందర్యమైనటువంటి ముఖ వర్చస్సు గలవాడు, భక్తుల యొక్క వాంఛిత ఫలములను నెరవేర్చువాడు, సీతా సమేతుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 351వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అనేటువంటి సంకీర్తనను శ్రీమతి జి రేవతి గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. హనుమంతా శ్రీరామ భక్త హనుమంతా జయ జయ హనుమంతా కలశాపురము కాడ గంధపు మాకుల నీడ, కలశాపురము కాడ గంధపు మాకుల నీడ, అలరేవు మేరు మేలు హనుమంతరాయ. కలశాపురము కాడ గంధపు మాకుల నీడ, అలరేవు మేరు మేలు హనుమంతరాయ. కలశాపురము కాడ నీడ, అలరేవు మేలు మేలు హనుమంతరాయ. సంజీవి కుండ తెచ్చి సౌమిత్రి బ్రతికించితి, సంజీవి కుండ తెచ్చి సౌమిత్రి బ్రతికించితి, వంజించితి వసురుల పరువిడిని. సంజీవి కుండ తెచ్చి సౌమిత్రి బ్రతికించితి, వంజించితి వసురుల పరువిడిని. పంజాబకుల రాఘవుని మెప్పించితివి, పంజాబకుల రాఘవుని మెప్పించితివి, అంజనీ తనయ ఓ హనుమంతరాయ. పంజాబకుల రాఘవుని మెప్పించితివి, అంజనీ తనయ ఓ హనుమంతరాయ. కలశాపురము కాడ గంధపు మాకుల నీడ, అలరేవు వేలు వేలు హనుమంతరాయ. లంక సాధించితివి నీలావులెల్ల చూపితివి, లంక సాధించితివి
నీ రాములెల్ల చూపితివి పొంకక రాముని సీత కూర్చితివి లంక సాధించితివి నీ రాములెల్ల చూపితివి పొంకక రాముని సీత కూర్చితివి లంకెల సుగ్రీవునికి తాని ప్రధాని వైతివి లంకెల సుగ్రీవునికి తాని ప్రధాని వైతివి అంకెలెల్లనే కుజల్ల హనుమంతరాయ లంకెల సుగ్రీవునికి తాని ప్రధాని వైతివి అంకెలెల్లనే కుజల్ల హనుమంతరాయ కలశాపురము కాడ గంధపు మాకుల నీడ అలనేము వేరు వేరు హనుమంతరాయ దిక్కులు గెలచితివి ధీరత పూజ గంటివి దిక్కులు గెలచితివి ధీరత పూజ గంటివి మిక్కిలి ప్రతాపాన మెరసితివి దిక్కులు గెలచితివి ధీరత పూజ గంటివి మిక్కిలి ప్రతాపాన మెరసితివి ఇకువతో శ్రీ వెంకటేశ్వరు వంటవైతివి ఇకువతో శ్రీ వెంకటేశ్వరు వంటవైతివి అక్కజపు మహిమల హనుమంతరాయ ఇకువతో శ్రీ వెంకటేశ్వరు వంటవైతివి అక్కజపు మహిమల హనుమంతరాయ కలశాపురం కాడ గంధపు మాకుల నీడ అలరేవు వేరు వేరు హనుమంతరాయ కలశాపురం కాడ గంధపు మాకుల నీడ అలరేవు వేరు వేరు హనుమంతరాయ 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 సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం
सर्वेषां सकुटुम्बानां आयुरारोग्यैश्वर्य सद्बुद्धीत्यादि सर्वशुभफलप्राप्त्यर्थं धर्माचरणद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् उद्योगार्थिनां समुचितोद्योगप्राप्त्यर्थं दम्पतीनां अनुकूलदाम्पत्यसिद्ध्यर्थं सन्तानस्य पितृवाक्यपरिपालनानुकूल बुद्धिप्रचोदनार्थं सकलकार्यसिद्ध्यर्थं गोसंरक्षणार्थं च श्रीमद्वाल्मीकिरामायणे अयोध्याकाण्डे यथाशक्ति श्लोकं व्याख्यानपुरस्सरं 24 सर्गश्लोकपारायणं तथा श्रीधन्वन्तरिमन्त्रपारायणं च अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीवाल्मीकिप्रार्थना कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्री आञ्जनेयप्रार्थना मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। श्रीरामायण प्रार्थना वाल्मीकिगिरिसम्भूता रामसागरगामिनी पुनाति भुवनं पुण्या रामायण महानदी। श्रीराम प्रार्थना अयोध्याख्येतु गुर्वर्धे त्यक्त्वा राज्यं गिरौ वसन् पादुके भरतायादात् स रामः शरणं मम। श्रीरामचन्द्र परब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे 24 सर्गः। శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అధరాత్ర్యాం ప్రపన్నాయాం కాళరాత్ర్యామివాత్మనః అర్ధరాత్రే దశరథః కౌసల్యామిదమబ్రవీత్. దశరథుని యొక్క స్థితిని తెలియజేసేటటువంటి ఆ అంత్యకాలాన్ని తెలియజేసేటటువంటి సన్నివేశానికి వచ్చాం. నిన్న కూడా మనం చెప్పుకున్నాం. మొన్న దశరథుడు రాముడు దూరం అయ్యేటప్పటికీ ఆ వియోగాన్ని సహించలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మరి కౌసల్యాదేవి యొక్క మందిరానికి తనను చేర్చమని, ఎందుకు అంటే కౌసల్యాదేవి రాముని యొక్క తల్లి కావున ఆ రాముని యొక్క గుణములు, ఆ సాత్వికత కౌసల్యాదేవి మందిరంలో కూడా ఉంటాయి. కావున
కౌసల్యాదేవి మందిరానికి చేర్చమంటే మరి సేవకులు కౌసల్యాదేవి మందిరంలో ఉంచారు. అయితే అక్కడ కూడా రాముని యొక్క చింతనలోనే గడుపుతూ ఉన్నాడు. రాముని గురించే ఆలోచన. ఇంకా అర్ధరాత్రి అయినది. అర్ధరాత్రి అయ్యేటప్పటికీ ఇంకా దశరథునిలో ఆవేదన మరింతగా పెరిగింది. ఆయన యొక్క ఇంద్రియములు ఒక్కొక్కటిగా పనిచేయటం మానేస్తున్నాయి. ముఖ్యంగా చక్షురింద్రియం అంటే కళ్ళు పనిచేయటం మానేస్తున్నాయి. అయితే ఆ రాత్రి ఎలా ఉన్నది దశరథునికి అంటే కాళరాత్ర్యామివాత్మన, ఆత్మన దశరథునికి కాళరాత్ర్యామివ అంటే ఏమిటి? చివరి రాత్రిలాగా, సంహారకమైనటువంటి రాత్రిలాగా అని అన్నారు. అయితే కలయతాం అహం అని చెప్పినట్లుగా కాలస్వరూపుడు కూడా పరమాత్మయే. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అని చెప్పినట్లుగా కాలము అది అనుకూలంగా అంటే సృష్టికి కారణము కాలమే, అంతానికి కూడా అంటే సంహరించబడటానికి కూడా కాలమే. సర్వాధార కాలహ అని అంటారు కదా, అన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది కాలమే. మరి అటువంటి కాలములలో అప్పటి వరకు కూడా దశరథునికి అంటే రాముడు కలగటము ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలములుగా ఉన్నాయి, ఆనందకరమైనటువంటి కాలములుగా ఉన్నాయి. మరి ఈనాడు రాముడు దూరం అయ్యేటప్పటికీ అది కాళరాత్రిలాగా, సంహారకమైనటువంటి ప్రళయకాలపు కాలంలాగా, ఆ రాత్రిలాగా అనిపిస్తూ ఉన్నది. మరి అప్పుడు కౌసల్యాదేవిని దగ్గరకు పిలిచి దగ్గరకు రమ్మని చెప్పి అంటున్నాడు. ఏమని? రామం మేను గతా దృష్టి అద్యాపి న నివర్తతే నత్వాం పశ్యామి కౌసల్యే సాధు మాం పాణినా స్పృశ. కౌసల్య, రామం మే దృష్టి అనుగత, నా దృష్టి రాముడినే అనుసరించి వెళ్ళింది. అంటే ఏమిటి? దశరథుని యొక్క దృష్టికి రాముడు తప్ప ఇంకేమీ కూడా కనిపించడం లేదు. దానితో అంటున్నాడు, రాముడిని అనుసరించి వెళ్ళినటువంటి నా దృష్టి, రాముడు వనవాసానికి వెళితే ఇలా చూస్తూ ఉండిపోయాడు కదా, అలాగా రాముడిని అనుసరించి వెళ్ళినటువంటి నా దృష్టి ఇప్పటికీ కూడా తిరిగి రావటం లేదు, నాకేమీ కూడా కనిపించటం లేదు అని అంటున్నాడు. ఏమైంది? ఎలా తెలిసింది కనిపించటం లేదు అని? ఏదో మీరు పరధ్యానంలో ఉండి ఉంటారు అని అంటే, పరధ్యానంలో కాదు, ఎదురుగా ఉన్నటువంటి నువ్వు కూడా నత్వాం పశ్యామి, రాముణ్ణి చూడలేకపోయినా కనీసం రాముని యొక్క తల్లి అయినా నిన్ను చూచైనా ఆనందిద్దాము అని అనుకుంటుంటే నిన్ను కూడా నేను చూడలేకపోతున్నాను. అంటే ఏమిటి? రాముణ్ణి చూడటంతో నా దృష్టి అక్కడ లగ్నమైపోయి రామునితో పాటే వెళ్ళిపోయింది. ఇంకా నిన్ను కూడా, ఎదురుగా ఉన్న నిన్ను కూడా చూడలేనటువంటి స్థితికి వచ్చాను. కావున నా ఇంద్రియములు పనిచేయటం మానేస్తున్నాయి. చక్షురింద్రియం, కన్నులు పనిచేయటం మానేస్తున్నాయని తెలుస్తున్నది. కనీసం నా శరీరం స్పర్శ జ్ఞానమైనా ఉన్నదా లేదా అని తెలుసుకోవాలి. పైగా తద్వారా నువ్వు దగ్గర ఉన్నావు అని తెలిస్తే నాకు కొంత ధైర్యం కలుగుతుంది అని చెప్పి సాధు మాం స్పృశ, నన్ను నీ చేతితో ఒక్కసారి తాకవా, నిమరవా అని అడుగుతున్నాడు. అడుగుతుంటే మళ్ళీ సాధుస్పృశ అని కూడా అన్నాడు. ఎందుకంటే ఇలా కష్టకాలం వచ్చేటప్పటికీ నేనేదో అభినయం చేస్తున్నానో, నాటకాలు ఆడుతున్నానో నువ్వు అనుకోవద్దు. నేను మనస్ఫూర్తిగా నీ మీద అభిమానంతో, అనురాగంతో, ఆదరణతోటే అడుగుతున్నాను. కావున ఒక్కసారి సాధుస్పృశ, ఒక్కసారి నువ్వు నన్ను తాకు అని అంటున్నాడు. అంటే ఇంతకు ముందేదో నిన్ను సరిగ్గా చూడలేదు అనేది మనస్సులో పెట్టుకోవద్దు. ఇప్పుడు మాత్రము పరిపూర్ణమైనటువంటి మనస్సుతో నిన్ను నేను ఆరాధనాభావంతో అడుగుతున్నాను. కావున మంచి మనస్సుతోటి, సానుకూలమైనటువంటి మనస్సుతో నన్ను తాకు అని అన్నారు. అంటే తాకటం ద్వారా కూడా, స్పర్శ ద్వారా కూడా కొంత ఊరట అనేది కలుగుతుంది. మీరు చూసే ఉంటారు, పిల్లలు ఏదైనా కనుక ఎక్కువగా ఏడుస్తూ ఉన్నా, లేకపోతే దృష్టి దోషం తగిలింది అనిపించిన, జ్వరం లాంటిది వచ్చినప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళని నిమురుతూ వీరికి వచ్చినటువంటి భగవంతునికి సంబంధించినటువంటి స్తోత్రములు ఇవన్నీ కూడా చదువుతూ ఉండేవారు. శ్రీమన్నృసింహయు భవే గరుడధ్వజాయ తాపత్రయోపశమనాయ భవౌషధాయ అని చెప్పి అంటూ ఆ నరసింహ స్తోత్రాన్ని చదువుతూ చిన్నపిల్లలను నిమురుతూ ఉంటే వీరు చదివేటటువంటి ఆ
స్థుతుల యొక్క ప్రభావంతో వీరిలో ఆ సానుకూలమైనటువంటి శక్తి అనేది పెంపొంది అనారోగ్యములు అదేవిధంగా భయములు అవన్నీ కూడా తగ్గుతాయి అని మనకు నమ్మకం. అంటే ఏమిటి? మానసికంగా అంటే పరిపూర్ణమైనటువంటి మనస్సుతోటి భావన చేస్తూ ఎప్పుడైతే మనను తాకుతామో అప్పుడు ఆ సానుకూలమైనటువంటి శక్తి అక్కడ ఉంచబడుతుంది. అంతే కదా. ఇప్పుడు దైవ ప్రతిష్టలు చేసేటప్పుడు అదేవిధంగా కలశములలోకి అలాగే బింబములలోకి దేవతలను ఆరాధన చేసేటప్పుడు ఆ ఋత్విక్కులు బ్రహ్మగారు కళ్ళు మూసుకుని చక్కగా ఆ మంత్రములను పఠిస్తూ దర్భతోటి వాటిని ఆ కలశమును తాకుతారు. తద్వారా ఈ మంత్రశక్తి ద్వారా ఆ కలశము యందు ఆ దేవతా శక్తి ఆవాహన చేయబడుతుంది. ఆ తర్వాత మనం అక్కడ పూజలు చేస్తాము అని. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు దశరథ మహారాజు? సాధుస్పృశ పరిపూర్ణమైనటువంటి సానుకూలమైనటువంటి మనస్సుతోటి నన్ను ఒక్కసారి నీవు తాకినట్లయితే రామచంద్రమూర్తికి జన్మనిచ్చినటువంటి నీ స్పర్శతోటి కొంత ఊరట అనేది నాకు కలుగుతుందేమో. నీవు తాకటం ద్వారా రాముడు నన్ను తాకినటువంటి అనుభూతి నాకు కలుగుతుంది. కావున నీవు మంచి మనస్సుతోటి సానుకూలమైనటువంటి మనస్సుతోటి నన్ను ఒక్కసారి తాకు కౌసల్య అని దశరథ మహారాజు ఇలా అంటున్నాడు. అంటే ఏమిటి? ఇక్కడ చూడండి, అంత్యకాలం సమీపించేటప్పటికీ ఇంద్రియములు ఒక్కొక్కటిగా పనిచేయటం మానేస్తుంది అని అన్నారు. ఇక్కడ దశరథుని యొక్క చక్షులింద్రియం కన్నులు పనిచేయటం మానేస్తున్నాయి. పైగా నా కన్నులు పనిచేయటం మానేస్తున్నాయనే మాట సాక్షాత్తుగా అనకుండా ఏమంటున్నాడు? నా దృష్టి రామునితో పాటే వెళ్ళిపోయింది, రాముడు నా దృష్టిని తీసుకుని వెళ్ళిపోయాడు, అందుకనే రాముడే కనిపిస్తున్నాడు తప్ప ఇంకెవరూ కూడా నాకు కనిపించడం లేదు. కావున నువ్వు ఒక్కసారి నన్ను స్పృశించు కౌసల్య అని అంటున్నాడు. మరి ఇక్కడ పెద్దలు సంప్రదాయపరులు చక్కటి విశేషాలను మనకు అందించారు. ఇలా భగవంతుని యందే దృష్టి ఉండటము, భగవంతుని తప్ప వేరే వారిని చూడలేకపోవటము, దీనిని అంటే భగవంతునికి లగ్నం అవ్వటము అని అంటారు. అందుకే కదా జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయాచ్యుత కథా శ్రోత్రద్వయం త్వం శృణు కృష్ణం లోకయ లోచనద్వయం లోచనద్వయ హరేర్గచ్చాంగ్రయుగ్మాలయం జిఘ్రఘ్రాణ ముకుందపాద తులసీం మూర్ధ నమాధోక్షజం అని చెప్పి అన్నట్లుగా మన నాలుక భగవంతుని సంకీర్తన చేయడంలో తరించాలి. మరి మన చేతస్సు మన బుద్ధి భగవంతుణ్ణి భజించడంలో, మన కన్నులు భగవంతుణ్ణి చూడటంలో, మన చెవులు భగవంతుని యొక్క గుణవైభవాన్ని వినడంలో, మన నోరు భగవంతుని యొక్క గుణవైభవాన్ని కీర్తించడంలో, మన కన్నులు భగవంతుణ్ణి చూడటంలో తరించినప్పుడే వాటికి సార్థకత అనేది చేకూరుతుంది అని. మరి ఇక్కడ దశరథుని యొక్క కన్నులకి ఈ విధంగా రాముడిని మాత్రమే చూడగలుగుతున్నాడు అనే సార్థకత ఏర్పడుతున్నది. దీనిని అనన్యార్హశేషము అని అన్నారు. అంటే భగవంతుని యొక్క భక్తులయందు 5 లక్షణములను చెప్పారు. అనన్యార్హత్వము, అనన్యశేషత్వము, అనన్య భోగ్యత్వము, సంశ్లేషైక ధారకత్వము, విశ్లేష అసహిష్ణుత్వము అని చెబుతూ ఈ విధంగా లక్షణాలు చెప్పాను. అనన్యార్హము, నేను భగవంతునికి తప్ప వేరే వారికి తగనటువంటి వాడిని. నా భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికే తగినటువంటి వాడిని తప్ప వేరే వారెవరికి కూడా తగను. అనన్య శేషత్వము, నేను నా భగవంతునికి తప్ప వేరే వాడికి దాసుడను కాను అని భావించడం. అనన్య భోగ్యత్వము, నేను నా భగవంతుని తప్ప వేరే వారిని సేవించను, వేరే వారు నన్ను వినియోగించుకునే విధంగా నేను ప్రవర్తించను అని అన్నారు. సంశ్లేషైక ధారకత్వము, భగవంతుని యందే ఎల్లప్పుడూ కూడా మనస్సు నిలిపి ఉండగలగటం, భగవంతునితోనే ఉండగలగటం. విశ్లేష అసహిష్ణుత్వం, భగవంతుణ్ణి విడచి ఉండలేకపోవటం. ఇవన్నీ కూడా పరిపూర్ణత చెందినటువంటి భక్తులలో ఉండే లక్షణములు అని అన్నారు. అంతేకాదు ఈ లక్షణములన్నీ కూడా లక్ష్మీదేవి యందు శేషుని యందు కూడా ఎల్లప్పుడూ కూడా ఉన్నాయి అని చెప్పి అన్నారు. అందుకనే లక్ష్మీదేవి నారాయణుని తప్ప వేరే వారితో ఎప్పుడూ ఉండదు కదా. అందుకనే
కృష్ణావతారంలో ఉంటుంది, నిన్ను వివాహం ఆడటానికి తప్ప నేను వేరే వారికి అర్హురాలిని కాదు, కావున నీవే వచ్చి నన్ను వివాహం ఆడు స్వామి అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకి రుక్మిణీదేవి కబురు పంపుతుంది కదా. అంటే ఏమిటి, నీకు తప్ప వేరే వారికి నేను తగినటువంటి దానిని కాదు అనే భావన. అలాగే నిన్ను సేవించడానికి, నీకు సేవలు చేయడానికి, లేకపోతే నీవు సేవలు చేయించుకోవడానికి నేనే తగినటువంటి దానిని అని చెప్పి నన్ను నీకు సేవలు చేసేటటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహించవయ్యా అని చెప్పి అనన్య భోగ్యత్వం, అనన్య శేషత్వము, నీకు తప్ప నేను వేరే వారికి దాస్యం అనేది చెయ్యను అని అనుకోవటం. అలాగే సంశ్లేషైక ధారకత్వం, ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. అందుకనే కదా అమ్మవారిని నిత్యానపాయిని అంటారు. అపాయము అంటే విడిపోవటం, అనపాయము అంటే విడిపోకుండా ఎప్పుడు కలిసి ఉండటం. కావున సంశ్లేషైక ధారకత్వం, ఎప్పుడు కలిసి ఉండటం తప్ప విడిపోవటం అనేది లేదు. విశ్లేష అసహిష్ణుత్వం, ఏదైనా ఒక క్షణకాలం పాటు గనక వియోగం కలిగేటట్లయితే గనక ఆ వియోగాన్ని కూడా సహించలేకపోవటం, అంటే కొద్దిపాటి వియోగాన్ని కూడా సహించలేకపోవటం. అందుకనే అంటారు కదా, ఒక్క క్షణకాలము కూడా నిన్ను విడిచి ఉండలేను స్వామి అని అంటూ స్వామివారి యొక్క హృదయంలోకి వచ్చి చేరుకుంటుందట అమ్మవారు. మరి అటువంటిది అమ్మవారు. అదే ఈ లక్షణాలన్నీ కూడా మళ్ళీ లక్ష్మణస్వామిలో ఉన్నాయి. అందుకనే రాముడికే దాసుడిగా ఉంటాను, నేను రాముడికే ఉపయోగపడతాను అని చెప్పి రాముడికి సేవ చెయ్యడానికే అర్హుణ్ణి తప్ప వేరే వారి సేవ చెయ్యను, రాముడితోనే ఉంటాను, రాముడిని విడిచి ఉండలేను అని చెప్పి లక్ష్మణస్వామి కూడా అన్నాడు కదా. మరి ఈ లక్షణములన్నీ కూడా పరిపూర్ణత చెందినటువంటి భక్తులలో ఉండే లక్షణములు అన్నమాట. మరి ఇప్పుడు దశరథుని యొక్క ఇంద్రియములలో చక్షురింద్రియం అంటే ఆ కళ్ళు ఏవైతే ఉన్నాయో అనన్యార్హ శేషము, ఇతరులను అంటే ఇతరులను ఎవరిని చూడకుండా పరమాత్మను మాత్రమే చూసేటటువంటి స్థితికి వచ్చాయి అని అంటున్నారు. కావున పరమాత్మ యందే లీనమవ్వటానికి సిద్ధమవుతున్నాయి ఆ నేత్రములు అని చెబుతున్నారు ఇక్కడ. పైగా గుణముల యందే ఇంద్రియములు ఆకర్షితమవుతాయి అని అన్నారు. మరి రాముడిలో ఎన్ని గుణములు ఉన్నాయంటే సముద్రమివ గాంభీర్యే అని చెప్తూ గుణములు కలిగినటువంటి వాడు అని చెప్పి అన్నారు. గుణానాం ఆకరో మహాన్, గుణములకు నిధి వంటి వాడు అని అన్నారు. అటువంటి సమస్తమైన గుణములు కలిగిన, అనంతమైనటువంటి గుణములు కలిగిన రాముని యందే దశరథుని యొక్క దృష్టి లగ్నమయ్యున్నది అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అందుకనే దశరథునికి రాముడు తప్ప, రాముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా దృష్టి రాముణ్ణి అనుసరించి వెళ్ళినది. కావుననే రాముడు తప్ప వేరే వారెవరూ కూడా కనిపించడం లేదు. అందుకనే దశరథుడు కూడా మాట అంటూ ఉన్నాడనమాట. పైగా దృష్టికి ఉన్నటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే మన కన్నులకి ఇంపైనటువంటిది, ఆనందాన్ని అటువంటిది ఏదైనా కనిపిస్తే వెంటనే దానికి ఆకర్షితమైపోయి అటువైపే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది దృష్టి. మరి రాముడిని మించినటువంటి ఆకర్షణ, రాముడిని మించినటువంటి ఆనందం ఎందుకు అంటే రమంతే యోగినః అని చెప్పినట్టుగా యోగులకు కూడా ఆనందాన్ని కలుగజేసే దివ్యమంగళ విగ్రహుడు. కావున ఆ రాముణ్ణి చూచినటువంటి దృష్టి రాముడి నుండి తాను మరలడానికి ఆ దృష్టికే శక్తి చాలక రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోయినది అని చెప్పి అంటున్నారు. మరి కన్ను ఎక్కడైనా సరే రూపాన్ని గ్రహించేది కదా, అటువంటి రూపము ఆ సుగుణంతో కూడినటువంటిది, ఆకర్షణీయమైనట్లయితే కనుక ఆ రూపాన్ని విడిచి కన్ను బయటికి రాదు. అలాగా ఇక్కడ దశరథుని యొక్క కన్నులు కూడా రాముడిని అనుసరించి వెళ్ళాయి అని అన్నారు. అదేమిటండి, కళ్ళు చూస్తుంది కానీ వెళ్ళగలుగుతుందా అని సందేహం. ఇక్కడ రాముని యొక్క గుణములను చూచినటువంటి కంటికి చూపుతో పాటుగా నడక కూడా వచ్చేసింది అని చెప్పి అన్నారు. అంటే ఏమిటి, ఏ ఇంద్రియము ఏ పని చెయ్యాలో అదే కాకుండా దానితో పాటు అదనముగా ఇతర ఇంద్రియములు చేసేటటువంటి పనిని కూడా చేయగలుగుతాయి భగవంతుని యొక్క సన్నిధిలో అని అన్నారు. అందుకనే రాముని యొక్క దివ్య ప్రభావంతో నా కంటికి చూచేటటువంటి శక్తే కాదు, నడచి వెళ్ళేటటువంటి శక్తి కూడా వచ్చేసింది. అందుకనే రాముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా రాముణ్ణి అనుసరించి నా చూపు కూడా వెళ్ళినది అని అంటున్నారు.
కామరూప్యనుసంచరన్ అని అన్నారు. ఏ రూపమైతే అవసరం, భగవంతుణ్ణి దర్శించుకోవటానికి ఏ రూపమైతే కావాలో, ఏ శక్తి అయితే కావాలో ఆ శక్తిని, ఆ రూపాన్ని ధరించి ముక్తులైనటువంటి వారు, మోక్షాన్ని పొందినటువంటి వారు భగవంతుణ్ణి అనుసరించి అలా దర్శిస్తూ ఉంటారట ముక్తాత్మలు. అదేవిధంగా ఇక్కడ దశరథుని యొక్క నేత్రములు ముక్తిని పొందినట్టుగా, ముక్తిని పొందినటువంటి వాటిలాగా అలాగా నడక కూడా వచ్చినట్లుగా రాముణ్ణి అనుసరించి ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి అని చెప్పి అన్నారు. మరో విశేషం కూడా చెప్పారు. ఏమని అంటే చక్షుర్దేవానాముత మర్యానాం అని చెబుతూ దేవతలకి మనుషులకి కూడా ఈ దృష్టి ఏదైతే ఉన్నదో ఆ చక్షువులు భగవంతుని యొక్క స్వరూపములే, భగవంతుని యొక్క శక్తి ఇలా చక్షువుల రూపంలో ఉంటుంది అని చెప్పి అన్నారు. మరి తమకు ఆ దృష్టికి శక్తిని ఇచ్చినటువంటి పరమాత్మ రామచంద్రమూర్తే వెళ్ళిపోతూ ఉంటే తాను మాత్రం అయోధ్య నగరంలో ఉండి ఏమి చేస్తాను అని చెప్పి రామునికి ఆకర్షితమైనటువంటి దశరథుని యొక్క దృష్టి రామునితో పాటే వెళ్ళిపోయినది అని అన్నారు. మరో విశేషం కూడా చెప్పారు. నేత్రములకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి అంటే వివేచన చేస్తుంది. అంటే తాను చూచినటువంటి దాన్ని, అంటే ఆ కంటికి ఏదైతే కనిపిస్తుందో దానిలో వివేచనం అంటే సార అసారము, యుక్తాయుక్త విచక్షణ అంటారు కదా, ఇది సారభూతమైందా, ఇది సారభూతం కానిదా అనే వివేచనం చేసి దాని యందు ఆకర్షితమవుతుంది. మరి దశరథుని యొక్క కన్నులకు ఆ వివేకం అనేది కలిగింది. కావున ఇక్కడ ఉన్నటువంటి వాటన్నింటిలోనూ కూడా రాముడు మాత్రమే సారభూతమైనటువంటి వారు, మిగతా వారెవరూ కూడా కాదు అని భావించినటువంటి దశరథుని యొక్క దృష్టి రాముడినే అనుసరించి వెళ్ళిపోయింది. కావున ఈ సారమును గ్రహించే శక్తి కలిగినటువంటి నేత్రము తన చక్షువులకి సార్థకతను చేకూర్చుతూ తన పనిని తాను సక్రమంగా అదేవిధంగా పూర్తిగా చేస్తూ రాముణ్ణి అనుసరించి వెళ్ళింది అని చెప్పి అన్నారు. అంతేకాదు, ఒక ప్రియుడిని చూచినప్పుడు ప్రియురాలు ఏ విధంగా అయితే ఆనందంతో అనుసరించి వెళుతుందో అలాగే కన్నులకు ఇంపైనటువంటి రాముణ్ణి చూచినటువంటి దృష్టి వేరే వారిని చూడటానికి ఇష్టపడక ఆ దశరథుని యొక్క దృష్టి రామునితోటే వెళ్ళింది అన్నారు. ఎలాగా అంటే అభిసారికలాగా అని అన్నారు. ఏమిటి అభిసారిక లక్షణం అంటే కాంతార్థినీతో యాయాతి సంకేతం సాభిసారిక. తన కాంతుడు, తన నాథుడు ఉన్నటువంటి స్థానానికే తాను కూడా వెతుకుతూ వెళ్ళిపోయేటటువంటి స్త్రీని అభిసారిక అని చెప్పి అన్నారు. అంటే ఇక్కడ ఇంతకాలం వరకు దశరథునితో ఉన్నటువంటి దృష్టి తన నాథుడు దశరథుడు కాదు, తన నాథుడు రామచంద్రమూర్తి అని భావించినటువంటిదై రామచంద్రమూర్తి కోసమని ఆయననే అనుసరించి అలా వెళ్ళిపోయినది అని అన్నారు. ఎందుకు అలా వెళ్ళిపోయినది అంటే కన్నులు దశరథుడి అయినప్పటికీ కూడా అప్పటి వరకు రాముణ్ణి చూస్తూనే దశరథుడు ఆనందించాడు. నందామి పశ్యన్నపి దర్శనేనా అని అన్నట్లుగా ఒక్కసారి చూస్తూ అయినా సరే నేను ఆనందాన్ని పొందగలను. ఏదో ఆనందాన్ని పొందాలి అంటే ప్రత్యేకమైన కారణములు అవసరం లేదు, రాముణ్ణి చూస్తూ కూడా నేను జీవితం అంతా కూడా గడిపేయగలను అని చెప్పి దశరథ మహారాజు అన్నాడు కదా ఇంతకుముందు. కావున అంతటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రాముడు వెళ్ళిపోతుంటే తాను మాత్రం దశరథుని దగ్గర ఉండి ఏం చేయగలను అని చెప్పి అభిసారికలాగా, తన ప్రియుని కోసం వెళ్ళినటువంటి అభిసారికలాగా దశరథుని యొక్క దృష్టి కూడా రామునితో పాటే వెళ్ళిపోయినది అని చెప్పి అన్నారు. మరో రకంగా కూడా పోల్చుతారు. అదేమిటండి, ఇప్పటి వరకు దశరథునితో ఉన్నటువంటి దృష్టి అప్పుడు మాత్రం రాముడితో వెళ్ళిపోయినది అంటే కని పెంచి అప్పటి వరకు తల్లిదండ్రులతో ఉన్నటువంటి కన్య వివాహమైన వెంటనే ఆ భర్త వైపు తన ప్రేమనంతటినీ కూడా భర్త మీదే ఉంచి ఆ భర్తతోటి చెయ్యి పట్టుకుని ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో, పైగా మా ఆయన మా ఇల్లు అని చెప్పి అంటుంది. అంటే ఏమిటి, ఆమె అప్పటి వరకు 20 ఏళ్ళు అంతవరకు పెంచినటువంటి ఇల్లునేమో మా పుట్టిల్లు అని చెబుతుంది, ఆ వెళ్ళినటువంటి ఇల్లుని మా ఇల్లు అని చెబుతుంది. అంటే ఏమిటి, ఆ మమకారము అనేది పుట్టింటి మీద ఉన్నప్పటికీ కూడా తన పూర్తిగా తన సొంతము అనే భావన మాత్రము తన భర్త ఉన్నటువంటి చోటే ఆ స్త్రీకి ఉంటుంది. అదేవిధంగా
అప్పటి వరకు రాముడు అయోధ్యానగరంలో ఉన్నంత వరకు దశరథునితో ఉన్నటువంటి దశరథుని యొక్క దృష్టి ఎప్పుడైతే రాముడు అయోధ్యానగరాన్ని విడిచి వెళ్ళిపోయాడో నాకు రాముణ్ణి అనుసరించి వెళ్ళడమే నా కర్తవ్యము, నాకు అత్యంత ప్రియమైనటువంటి వాడు, నాకు నాథుడు రాముడే అని భావించినటువంటి దశరథుని యొక్క దృష్టి దశరథుని విడిచిపెట్టి రాముడితో పాటు వివాహమైనటువంటి కన్యలాగా, వివాహమైన కన్య తన భర్తతో ఏ విధంగా అయితే వెళ్ళిపోతుందో రాముని యందు ఆకర్షితమైనటువంటి దశరథుని యొక్క దృష్టి కూడా ఆ విధంగా రామునితోటి వెళ్ళిపోయింది. సరేనండి, వెళితే వెళ్ళింది, మళ్ళీ తిరిగి రావచ్చు కదా, పంపించేసి వచ్చేయచ్చు కదా అంటే, మోక్షాన్ని పొందినటువంటి వారు చెబుతారు కదా, పునరావృత్తి రహితమైనటువంటిది మోక్షము అని చెప్పి, అంటే మరలా తిరిగి రావటం అనేది ఉండదు. నిత్యము అలా ఆనందాన్ని తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః అని అంటారు. అంటే ఆ పరమాత్మను పొందినటువంటి ఆ దృష్టి, పరమాత్మను పొందినటువంటి ముక్తాత్మలు ఎవరైతే ఉంటారో, ముక్తిని పొందినటువంటి వారు అలా చూపుతోటి పరమాత్మను అలా చూస్తూనే ఉంటారట. ఏమీ చేసేది ఏమీ లేదు, అలా పరమాత్మను చూస్తూనే బ్రహ్మానందాన్ని పొందుతారు. అదే పరిపూర్ణమైనటువంటి నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆనందము అలా చూస్తూ ఉంటారు. ఆ దృష్టి మరలా తిరిగి రాదు. అందుకనే ఇక్కడ నన్ను నివర్తతే అని అంటున్నాడు దశరథుడు. అలా రాముడితో వెళ్ళిపోయినటువంటి దృష్టి మరలా తిరిగి రావటంలో, ఎందుకంటే పరమాత్మను ఆశ్రయించినటువంటి దృష్టి మరలా ఏ విధంగా అయితే తిరిగి రాదో అలాగే రాముడితో వెళ్ళినటువంటి నా దృష్టి తిరిగి రావడం లేదు అని అన్నాడు. అంటూ త్వాం నపశ్యామి, నిన్ను నేను చూడలేకపోతున్నాను అని అంటున్నాడు. రాముణ్ణి చూడలేకపోయినా కనీసం నిన్ను చూచైనా సరే ఆనందిద్దాము అనుకుంటే నిన్ను చూడటానికి కూడా నాకు అవకాశం అనేది లేకుండా పోయింది అని అంటూ, తల్లివైనటువంటి నిన్ను చూచైనా ఆనందిద్దాము అనుకుంటే అలా లేదు, రాముణ్ణి చూడటంలోనే నా దృష్టి నిమగ్నమైపోయింది, కావున నిన్ను చూడలేకపోతున్నాను అని అన్నాడు. పైగా రాముణ్ణి చూసిన తర్వాత రాముణ్ణి చూడటానికే అలవాటు పడినటువంటి దశరథుని యొక్క దృష్టి వేరే వారిని చూడటానికి ఇష్టపడుతుందా? పైగా గిరోధవా శ్రేయసి కేన దృప్యతే అని అన్నట్లుగా నిత్యమైనటువంటి ఆనందం పొందుతూ ఉంటే దాన్ని విడిచిపెట్టి వేరే ఆనందాన్ని పొందాలి అని అసలు వేరేది ఆనందంగానే అనిపించదు. ఎవరైనా ఆనందాన్ని విడిచిపెట్టి దుఃఖాన్ని కావాలి అనుకుంటారా? నాకు ఎక్కువ కాలం ఆనందం కలుగుతోంది, ఇక నాకు ఆనందం వద్దు, దుఃఖానికి వెళ్ళిపోతాను అని చెప్పి ఎవరు అనుకోరు కదా. ఎంత ఆనందం కలిగినా ఇలాగే ఇంకా ఆనందం కలగాలి అనుకుంటాము, ఈ ఆనందం శాశ్వతం అవ్వాలి అనుకుంటాం తప్ప ఆనందం పోయి దుఃఖం రావాలి అని ఎవరు అనుకోరు కదా. అలాగే రాముణ్ణి చూడటానికి అలవాటు పడినటువంటి దశరథుని యొక్క దృష్టి రాముని యందే లగ్నమైనది తప్ప వేరే వారిని చూడటానికి కనీసం ఇష్టపడటం లేదు అని అంటున్నాడు. పైగా ఇక్కడ దశరథుడు కౌసల్యేని సంబోధిస్తూ రాముణ్ణి చూడటానికి వెళ్ళినటువంటి దృష్టి పాపాత్మురాలున్నటువంటి ఈ అయోధ్యానగరంలో, అంటే కైకేయి ఉన్నటువంటి అయోధ్యానగరంలో రాముణ్ణి చూడటానికి అలవాటు పడినటువంటి దృష్టి ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇక్కడ ఉంటే కైకేయిని చూడవలసి వస్తుంది, పోనీలే నా దృష్టి పోతే పోయింది, ఇలా దృష్టి పోవటం ద్వారా కైకేయిని చూచేటటువంటి పాపం అనేది తప్పింది అని చెప్పి అనుకుంటున్నాడు. పైగా కౌసల్య మీద ఇంత ప్రేమగా మాట్లాడటానికి తాను కూడా కారణం చెబుతున్నాడు. నువ్వెప్పుడూ నాకు అనుకూలంగానే ఉన్నావు, ఎలాగంటే ఏ సమే జీవితస్యాంతో రామో యద్యభిషిచ్యతే అని అంటూ కౌసల్య, కైకేయిదేమేమో రాముడికి కనుక పట్టాభిషేకం చేస్తే తాను మరణించేస్తాను అని నా అభిప్రాయానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నది, నువ్వేమో రాముడు కనుక లేకపోతే నా ప్రాణములు పోతాయేమో అని చెప్పి నువ్వు భావిస్తూ ఉన్నావు. ఇలాగా నా అభిప్రాయానికి పూర్తి అనుకూలంగా ఉన్నటువంటి దానివి నీవు, నా అభిప్రాయానికి పూర్తి వ్యతిరేకంగా ఉన్నటువంటిది కైకేయి. మరి అటువంటి కైకేయిని చూడటం తప్పింది నా దృష్టి పోవటం వల్ల, నువ్వు దగ్గర ఉండటం వల్ల నీ స్పర్శతోటి నీ వంటి గొప్పదాని యొక్క సాంగత్యం అనేది నాకు ఈ విధంగా కలుగుతున్నది అని చెప్పి కౌసల్యాదేవిని కీర్తిస్తూ కైకేయిని నిందిస్తూ తన దృష్టి రాముణ్ణి అనుసరించి వెళ్ళిపోయింది అని, తన దృష్టి లోపించింది అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. తెలియజేస్తూ మరొక్క మాట చిన్న విషయాన్ని కూడా తెలియజేశారు.
సాధు నన్ను చక్కగా తాకు అని అన్నారు. ఎందుకు అంటే నా సమస్తమైనటువంటి క్లేశములు కష్టములన్నీ కూడా తొలగటానికి నీ స్పర్శ మాత్రమే ఈ అయోధ్యానగరంలో నాకు ఊరటను ఇవ్వగలుగుతుంది. అది తప్ప ఇంకేమీ కూడా నాకు ఊరటనివ్వదు. కావున నీ ఒక్కసారి నీ చేతితోటి నన్ను తాకుము అని చెప్పారు. పైగా కన్నులు పనిచేయటం లేదు అనే స్థితిలో ఉన్నాను, నా చర్మము కానీ శ్రవణేంద్రియం నీ మాట వినిపిస్తున్నది కావున శ్రవణేంద్రియం పనిచేస్తున్నది, నువ్వు తాకితే నా శరీరం కూడా పనిచేస్తున్నది అనే విషయాన్ని తెలుసుకుంటాను, మాట్లాడుతున్నాను కావున నా వాగింద్రియం పనిచేస్తున్నది అని తెలుసుకుంటున్నాను అని అన్నాడు. అలా ఎవరైనా వచ్చి కొన్ని వస్తువులను తీసుకువెళ్ళినప్పుడు మిగతా వస్తువులు ఉన్నాయో లేవో అని చెప్పి ఏ విధంగా అయితే పరీక్షించుకుంటామో అలాగే కన్నులు పనిచేయటం మానేసేటప్పటికి దృష్టి పనిచేయటం మానేసింది. దృష్టి రామునితోటే వెళ్ళిపోయేటప్పటికి మిగతా ఇంద్రియములు పనిచేస్తున్నాయో లేవో అనే సందేహం కూడా దశరథ మహారాజుకి వచ్చిందనమాట. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవిని ఒక్కసారి తాకమని ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ పాణినా స్పృశ నీ చేతితో తాకు అని అంటున్నాడు. వాహివాత యతకాంత తాం స్పృష్ట మామపి స్పృశ. ఎందుకు అంటే రాముడిని స్పృశించినటువంటి గాలి అయినప్పటికీ కూడా తనను తాకినట్లయితే ఆ ఆనందాన్ని తాను పొందగలను అని చెప్పి అన్నాడు. అందుకని ధన్యాక్కలు వనేవాత తటాక పరివర్తిన. ఆ అడవిలో ఉండేటటువంటి గాలులు చెట్లు గడ్డి పరకలు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నాయి. ఎందుకంటే రాముని యొక్క స్పర్శను పొందగలుగుతున్నాయి. అడవిలో ఉండే గడ్డి పరక చేసుకునేంత అదృష్టం కూడా నేను చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే రాముని యొక్క స్పర్శ అనేది నాకు లేకుండా పోయింది అని దశరథ మహారాజు ఆయన బాధపడతాడు. అదేవిధంగా మనకు తర్వాత యుద్ధకాండలో కూడా రామచంద్రమూర్తి అంటాడు, సీతాదేవిని తాకి వచ్చినటువంటి ఓ వాయుదేవా, ఓ గాలి, నన్ను కూడా తాకినట్లయితే ఆ సీతాదేవి స్పర్శతో పునీతమైనటువంటి నీవు నన్ను పునీతం చేసి నన్ను ఆనందపరచగలవు అని. అంటే ఏమిటి? తమకిష్టమైన వారి యొక్క స్పర్శతో కూడినటువంటి వస్తువైనా వారికి ఆత్మీయులైనా సరే వారి స్పర్శ వీరికి ఆనందాన్ని ఇస్తుంది. అలాగా ఇక్కడ రాముని యొక్క తల్లివైన రాముణ్ణి అంతకాలము నీ గర్భంలో ధరించినటువంటి దానివైన ఆయన ఆలనాపాలనా సూచినటువంటి నీ స్పర్శ నాకు ఆనందాన్ని కలుగజేస్తుంది. కావున నీవు నన్ను స్పృశించు, నీవు తాకినట్లయితే నాలో జీవశక్తి అనేది పెరగవచ్చునేమో అని చెప్పి ఈ విధంగా అనేక విధాలుగా దశరథ మహారాజు కౌసల్యాదేవితోటి ఆమెను దగ్గరకు వచ్చి కూర్చుని తనను నిమురుతూ తనకు ధైర్యం చెప్పమని దీనమైనటువంటి స్థితిలో ఉండి తన నేత్రములు ఆ కన్నులు పనిచేయటం లేదు అని చెప్పి ఈ విధంగా బాధపడుతూ ఉన్నాడు. అయితే ఇలాగ దశరథుడు చేయటానికి కారణం ఏమిటి, ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అంటే పరమాత్మనే ఎల్లప్పుడూ తలుచుకునేటటువంటి వారు అంత్యకాలంలో కూడా భగవంతుని యొక్క ధ్యానంలోనే భగవంతుణ్ణి చూస్తూనే వారు ప్రాణములను విడుస్తారు, తద్వారా వాళ్ళు మోక్షాన్ని పొందగలుగుతారు అని. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తంతమేవేతి కౌంతేయ సదా తద్భావ భావిత అని భగవద్గీతలో చెప్పినట్లుగా అవసాన దశలో చివరి దశలో ఎవరిని తలుసుకుంటూ ఏ భావములను పొందుతూ ఎవరిని చూస్తూ అయితే వీళ్ళు శరీరాన్ని విడిచిపెడతారో తరువాత జన్మలో కూడా ఆయా భావములను అదేవిధంగా ఆయా లక్షణములను పొందుతారు అని చెప్పి అన్నారు. అందుకనే జడభరతోపాఖ్యానంలో అనుకుంటాను, ఒకానొకరు మరణిస్తున్నటువంటి జింకను చూస్తూ అయ్యయ్యో జింక ఆ విధంగా మరణిస్తున్నదే అని చెప్పి భావిస్తూ ఈయన కూడా మరణించేటప్పుడు ఆ జింకను తలుచుకుంటూనే మరణించేటప్పటికి ఒక మహర్షి తరువాత జన్మలో జింకలాగా జన్మిస్తాడు. అంటే ఏమిటి? అంత్యకాలంలో గడిచిపోయే సమయంలో ఎవరినైతే స్మరిస్తారో ఎవరినైతే చూస్తూ ఉంటారో అటువంటి లక్షణములు అటువంటి జన్మలనే పొందగలుగుతారు, వారి యొక్క సాన్నిధ్యాన్నే పొందగలుగుతారని. ఇక్కడ దశరథుని యొక్క స్థితి చూడండి. దశరథుడు అయోధ్యానగరంలో ఉన్న ఆయన యొక్క దృష్టి మాత్రము పూర్తిగా రాముని యందే కేంద్రీకృతమై రాముణ్ణే అనుసరించింది అంటున్నాడు. రాముడే కనిపిస్తున్నాడు అని చెప్పి చెబుతూ ఉన్నాడు.
కావున మరి రాముణ్ణే తలుచుకుంటూ రాముణ్ణే చూస్తూ ఉన్నాడు. కావున అంత్యకాలంలో ఇలా ఉండడం ద్వారా రాముడిని అంటే ఆ పరమాత్మనే చేరుకుంటాడు దశరథ మహారాజు అనే విషయం తెలుస్తూ ఉన్నది. అందుకనే అంత్యకాలంలో ఇప్పుడు చెబుతారు కదా, పెద్దవాళ్ళు అయిన తర్వాత కృష్ణారామ అనుకుంటూ ఉండండి అని అంటే అదేదో మూల కూర్చోండి అనే అర్థము కాదు. భగవంతుణ్ణి తలుచుకుంటూ ఉండడం ద్వారా ఒక వయసు వచ్చిన తర్వాత ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఏమిటో తెలియదు. కావున ఖాళీగా ఉండకుండా ఖాళీగా ఉన్న సమయంలోనైనా సరే భగవంతుణ్ణి కనుక తలుచుకుంటూ ఉన్నట్లయితే భగవద్ అనుగ్రహంతో మోక్షాన్ని పొందగలుగుతారు అని చెప్పి అన్నారు. అందుకనే సరదాగా ఒక కథ చెబుతారు, చిన్నప్పుడు విన్నటువంటిది. ఒకానొకడు తన జీవితంలో కావలసిన వాటినన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నాడు. అంటే ఏమిటి, ఇంట్లోంచి బయటకు కదలకుండా, కాలు బయట పెట్టకుండా తన సకల సౌకర్యములు కలగాలి అని చెప్పి కావలసినటువంటి ఆహార పదార్థములు, అదేవిధంగా హంసతూలికా తలపములు, సమస్త సౌకర్యములు, వీటి పెద్ద భవంతి, వాటినన్నింటినీ కూడా సిద్ధం చేసుకున్నట్ట. ఆహార పదార్థాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నట్ట. ఇంకా జీవితంలో అతను వెతుక్కోవలసినది ఏమీ లేదు. ఇంకా అలా అంతగా గొప్పగా సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. సిద్ధం చేసుకుంటూ ఉంటే సరే భోజనం చేయాలి అని చెప్పి అనుకున్నాడు. చూస్తే అక్కడ ఆకులు కనిపించలేదుట. ఆకులు కనిపించకపోయేటప్పటికి అయ్యయ్యో నేను అన్నీ సిద్ధం చేసుకున్నాను, ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి కానీ ఆకులు లేవు, భోజనం చేయడానికి పాత్ర కావాలి కదా, సరే వాటిని కూడా కావలసిన సిద్ధం చేసుకుందాము అని చెప్పి బయటకు వెళ్ళి ఒక చెట్టు ఎక్కాడు. చెట్టెక్కి మరి జీవితాంతం కావలసినవన్నీ కావాలి కదా, ఎక్కువ కాలం కావాలి కదా అని చెప్పి ఇంకా ఆకులు కోస్తూ ఉన్నాడు. చిటారు కొమ్మ వరకు ఎక్కాడు, ఆకులు కోస్తూ ఉన్నాడు. పైన ఆకాశంలో స్వామివారు అమ్మవారు కూడా ఆకాశంలో వెళుతూ ఉన్నారట. వెళుతూ ఉంటే స్వామివారు ఒక్కసారి నవ్వేటప్పటికీ అమ్మవారు అడిగింది, ఏం స్వామి నవ్వుతున్నారు అనేది. అదిగో కింద వాడెవడో చూడు, ఇంకొంతసేపట్లో వాడు గతించే స్థితిలో ఉన్నాడు, కానీ మొత్తం జీవితంలో కావలసినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి అని చెప్పి ఈ ఆకులని కోసం చెప్పి చిటారు కొమ్మకు ఎక్కాడు. వాడు కొంతసేపట్లో అక్కడి నుంచి పడిపోబోతున్నాడు. ఏమిటో అతని ఆశకు జరగబోయేదానికి సంబంధం లేదు, అందుకోసమే నేను నవ్వాను అనేటప్పటికీ అమ్మవారు మరి తల్లి మనస్సు కదా, అయ్యయ్యో పాపం వాడు అంత కష్టపడి అన్నీ సిద్ధం చేసుకున్నాడండి, కాబట్టి మనమే అతన్ని సంరక్షించాలి అని అన్నాడు. అదేమిటి, వాడు చివరి దశకు వచ్చినప్పటికీ కూడా మనల్ని కనీసం స్మరించడం లేదు, కనీసం మానసికంగా కానీ వాచనికంగా కానీ మన గురించి ఒక్క మాట కూడా అనుకోవటం లేదు, అటువంటి వాడిని మనం రక్షించాలి అని చెప్పి అంటావేమిటి అని అనేటప్పటికీ సరేనండి, ఎంత కష్టం వచ్చిన వాడైనా సరే అమ్మానో అయ్యోనో అయ్యానో అంటాడు కదా, పడిపోయేటటువంటి వాడు అయ్యా అని కానీ బాబో అని కానీ అని అన్నట్లయితే కనుక అయ్యా అన్నా బాబు అన్నా నాన్న అన్న ఒకటే కాబట్టి మీరు పట్టుకోండి. ఒకవేళ అమ్మ అని కనుక అరిచినట్లయితే ఆ కింద నుంచి నేను పట్టుకుంటాను. ఆ విధంగా అయ్యా అమ్మ అని స్మరించిన జగన్మాతలము జగత్పితరులు అయినటువంటి మనల్ని స్మరించినట్టే, కాబట్టి వాడిని రక్షిద్దాము అని చెప్పి అనుకున్నట్ట. అని అక్కడ వాళ్ళు అమ్మవారు స్వామివారు కూడా అనుకున్నారు. అనుకునేటప్పటికీ సరే ఇద్దరు కూడా చెట్టు కింద నుంచుని రెండు చేతులు చాచి నుంచున్నారట. స్వామివారు ఒక పక్కన అమ్మవారు ఒక పక్కన. వాడు అయ్యా అంటాడా లేకపోతే బాబు అంటాడా అమ్మ అంటాడా అని చెప్పి సరే వాడు చిటారు కొమ్మకు ఎక్కాడు. ఎక్కి ఆ చివరి ఆకు కోస్తూ ఉంటే కాలు జారింది, కింద పడుతున్నాడు. సహజంగా అయితే అయ్యా అమ్మ అనాలి, కానీ వాడు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నాడు కదా, ఇన్ని సిద్ధం చేసుకున్నా కూడా ఏ ఒక్కటి అనుభవించలేకపోతున్నాను అని చెప్పి నా కర్మ కాలిందిరోయి అని చెప్పి కింద పడ్డాట వాడు. అంటే ఏమిటి, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అనేది లేకపోతే చివరి కాలంలో కూడా ఆయనను స్మరించేటటువంటి బుద్ధి అనేది ఉండదు. కావున అలా భగవంతుణ్ణి స్మరించేటటువంటి బుద్ధిని అలవాటు చేసుకున్నట్లయితే కనుక అవసరమైనప్పుడైనా అవసరం లేనప్పుడైనా సరే అలా అలవాటు చేసుకున్నట్లయితే అవసరానికి మనకు ఆ అంత్యకాలంలో భగవంతుని యొక్క స్మరణ ద్వారా ఆ సాయుధ్యాన్ని పొందగలుగుతాము అని చెప్పి. అలాగా అంటే ఏమిటి, అంత్యకాలంలో భగవంతుణ్ణి కనుక స్మరించినట్లయితే ఆయన యొక్క సాయుధ్యాన్ని పొందగలుగుతారు అనే విషయం మనకు తెలుస్తూ ఉన్నది. ఆయనే మనల్ని రక్షిస్తాడు అనే విషయం కూడా తెలుస్తూ ఉన్నది. మరి దశరథుడు అంత్యకాలానికి వచ్చాడు, మరి అందుకనే ఇక్కడ భగవంతుణ్ణి తప్ప వేరెవరిని చూడలేకపోతున్నాడు. ఆ దశరథుని యొక్క దృష్టి
రాముని యందే కేంద్రీకృతమై ఉన్నది అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. ఇంకా తర్వాత శ్లోకంలో తం రామమేవాను విచింతయంతం సమీక్ష్య దేవీ శయనే నరేంద్రం ఉపోపవిశ్యాధికమార్తరూప వినిశ్వసంతి విలలాసకృచ్ఛ్రం. ఇలాగా మరి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి కూర్చుని ఆయనను నిమురుతూ, కౌసల్యాదేవి కూడా బాధపడుతూ ఉన్నది. తనకు కుమారుడు దూరమయ్యాడు, ఇంకా భర్త కూడా దూరమైపోతాడేమో అని బాధపడుతూ ఉన్నది. శయనే తం రామమేవ విచింతయంతం, శయనంలో ఆ తలపం మీద పడుకుని రాముని గురించే ఆలోచిస్తూ ఉన్నటువంటి నరేంద్రం దశరథ మహారాజుని సమీక్ష్య చూచి అధికం ఆర్తరూప, మరింత దుఃఖాన్ని పొందినటువంటి కౌసల్యాదేవి, కొడుకు దూరమైపోయాడు, భర్త కూడా దూరం అవుతాడేమోనని బాధతో ఉన్నటువంటి ఆ కౌసల్యాదేవి ఉపవిశ్య దగ్గరగా కూర్చుని వినిశ్వసంతి నిట్టూర్చుతూ బాధపడుతూ కృచ్ఛ్రం విలలాప, ఆ దశరథుణ్ణి పట్టుకుని మరింతగా విలపిస్తూ ఏడుస్తూ ఉన్నది. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామములేమిటి? దశరథుడు ఏమైనా మాట్లాడగలిగాడా? కౌసల్యాదేవి ఏమైనా దశరథునితో చెప్పిందా? జరిగినటువంటి పరిణామాలు ఏమిటనే విషయాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఈ శ్లోకంతో ఈ సర్గ పూర్తవుతున్నది. తం రామమేవాను విచింతయంతం సమీక్ష్య దేవీ శయనే నరేంద్రం ఉపోపవిశ్యాధికమార్తరూప వినిశ్వసంతి విలలాసకృచ్ఛ్రం. ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అధరాత్ర్యాం ప్రపన్నాయాం కాళరాత్ర్యాం ఇవాత్మనః అర్ధరాత్రే దశరథః కౌసల్యాం ఇదమబ్రవీత్ రామం మే అనుగతా దృష్టి అద్యాపి నివర్తతే నత్వా పశ్యామి కౌసల్యే సాధుమాం పాణినా స్పృశ తం రామమేవ అనువిచింతయంతం సమీక్ష్య దేవీ శయనే నరేంద్రం ఉపోపవిశ్య అధికమార్తరూప వినిశ్వసంతి విలలాపకృచ్ఛ్రం తం రామమేవానువిచింతయంతం సమీక్ష్య దేవీ శయనే నరేంద్రం ఉపోపవిశ్యాధికమార్తరూప వినిశ్వసంతి విలలాపకృచ్ఛ్రం ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ద్విచత్వారింశః సర్గః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృతం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో గృహంతం
వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మి భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైన్యకేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అధమంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం